భద్రాచలం ఆలయంలో అర్చకులతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈవో చర్యలు తీసుకున్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా వైదిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉన్న 2 అర్చకులకు ఈవో మెమోలు జారీ చేశారు. అలాగే గత ఏడాదికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ సమర్పించడంలో అలసత్వం వహించడంపై సంబంధిత సిబ్బందికి కూడా మెమో జారీ చేశారు. భద్రాచలం ఆలయంలో అర్చకులతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈవో చర్యలు తీసుకున్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా వైదిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉన్న 2 అర్చకులకు ఈవో మెమోలు జారీ చేశారు. అలాగే గత ఏడాదికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ సమర్పించడంలో అలసత్వం వహించడంపై సంబంధిత సిబ్బందికి కూడా మెమో జారీ చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అడిగి తెలుసుకుందాం. రవి, నీలిమ దక్షిణ వైద్యంగా బాధిస్తున్న భద్రాచలంలో వైదిక సిబ్బంది పట్ల అక్కడ ఉన్న సిబ్బంది పట్ల కూడా మెమోలు జారీ చేయడం అనేది పరిపాటిగా మారింది. హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో శాస్త్రనామార్చిన తర్వాత 2 వైదిక సిబ్బంది సరైన సమయంలో అక్కడ విధుల్లో లేరంటూ కూడా వారికి ఈవో రమాదేవి మెమోలు జారీ చేశారు. అదేవిధంగా ఆడిట్ కి సంబంధించి కూడా ఒక 2కి మెమోలు జారీ చేయడం జరిగింది. మొత్తం సంబంధించి వైదిక సిబ్బందితో పాటు అక్కడ పనిచేస్తున్న మిగతా వైదికులు కాని సిబ్బంది కూడా కొంత విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కూడా ఈవో వారిపై కొరడా జులిపిస్తుంది. గత కొంతకాలంగా అక్కడ ఉన్న సిబ్బందికి మెమోలు జారీ చేయడం తరచుగా జరుగుతుంది. గతంలో కూడా చూసుకుంటే అర్చకులకు ఈవో కూడా పెద్ద ఎత్తున వివాదాల సందర్భం కూడా మనం చూసాము. మొత్తం చూస్తుంటే భద్రాచలంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ కూడా ఈవో వారి పట్ల చాలా క్రమశిక్షణగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం నిత్యం భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. దక్షిణాదిగా బాసిస్తుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన భద్రాచలం క్షేత్రంలో వైదికులు గాని సిబ్బంది గాని విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వారికి మెమో జారీ చేసినట్టుగా ఈవో తెలిపారు. నీలిమ, థ్యాంక్ యూ రవి.